దయచేసి అందరూ వీలున్న వాళ్ళందరూ వీడియో లాంచ్ చేసుకోండి మాస్టర్స్. పిఎంసి డిజిటల్ వారు సమర్పిస్తున్న 40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 2 11వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి వారి యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని ఇవ్వటానికి రిషికేష్ నుంచి కిషోర్ గారు వచ్చారు. కిషోర్ గారు 2004లో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ వైజాగ్ అయినప్పటికీ సార్ హరిద్వార్లో ఉంటూ రిషికేష్లో ఉంటూ నార్త్ ఇండియా మొత్తం ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో పిరమిడ్లు కట్టించారు. సార్ మాటే వేదవాక్కుగా భావించి ఇండియా మొత్తం పిరమిడ్ నిర్మాణంలోనూ ధ్యాన ప్రచారంలోనూ ముఖ్య పాత్ర వహిస్తున్నారు. సార్ని కదిలించామంటే సార్ అని పలకరిస్తే చాలు ఆయన జ్ఞానం ప్రవాహం లాగా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా పత్రిజీ ఆరాధనోత్సవాలు రిషికేష్లో ప్రతి పౌర్ణమి నుంచి ఒక సంవత్సరం ఒక్కొక్క చోట ఒక్కొక్క పౌర్ణమికి నార్త్ ఇండియా అంతా చేయాలని సంకల్పం చేసుకున్నారు. మొన్న కూడా ఎన్నో కార్యక్రమాలను చేశారు సారు. వారి యొక్క విశేషమైన అనుభవ జ్ఞానాన్ని ఈరోజు సార్ మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సార్, జ్ఞానరత్న కిషోర్ గారు. వెల్కమ్ అండి. సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వాయిస్ వినిపిస్తుందమ్మా? క్లారిటీ కొంచెం పెద్దగా సార్, క్లారిటీగానే ఉంది. ఓకే మేడం, ఓకే మేడం. సార్ భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులైన ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. నా పేరు కిషోర్. నేను నా ధ్యాన ప్రచారం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతం హిమాలయాల్లో ఉంటున్నాను, ఋషికేశ్లో ఉంటున్నాను. నా గురించి ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత, పత్రిజీకి ముందు, పత్రిజీకి తర్వాత, బిఫోర్ పత్రిజీ, ఆఫ్టర్ పత్రిజీ, బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్, ఈ 2 విషయాలతోటి మాట్లాడుకుందాం. బిఫోర్ మెడిటేషన్ నేను ఒక కాంట్రాక్టర్ని, కన్స్ట్రక్షన్స్ అవి చేస్తూ ఉండేవాడిని. నాకు ఎన్నో సందేహాలు ఉండేవి. ఆ సందేహాలన్నీ ఇన్ని కావు. అవి ఎన్ని చెప్పినా చాలా తక్కువే. అన్నిటికీ ఎక్కడ దొరుకుతాయి ఆన్సర్లు? ఈ డబ్బు అంతా ఎందుకు సంపాదించాలి? సంసారం అంటే ఏమిటి? నిర్వాణం అంటే ఏమిటి? అసలు ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఒక్కొక్కడు ఒక్కొక్కలా ఎందుకు పుట్టాడు? అందరూ ఒకలా ఎందుకు లేరు? ఒకే ఇంట్లో పుట్టినా సరే రకరకాల భిన్న స్వరూపాలతో ఎందుకు ఉంటున్నారు? ఎంతో అన్ని రకాల ఆలోచించి వివాహం చేసుకుంటాము. కానీ మళ్ళీ వైవాహిక జీవితం కూడా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎందుకు ఉంటూ ఉంటారో, భార్యాభర్తల మధ్య ఎందుకు అండర్స్టాండింగ్ ఉండదు? ఇలాంటివి ఎన్నో సందేహాలు ఉంటుండేవి. ఆ సందర్భంలో నాకు నేను ఎప్పుడు శివుడిని ఆరాధిస్తుండేవాడిని. బిఫోర్ మెడిటేషన్ ప్రతిరోజు శివాలయంకి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టందే నా దినచర్య స్టార్ట్ అయ్యేది కాదు. ఎందుకు అనేది తెలీదు. ఒకసారి 2004లో నాకు అనిపించింది, అసలు నేను శివుడికి ఎందుకు కొబ్బరికాయ కొడుతున్నాను? నాకు ఆయన ఏమీ అడగట్లేదు, వెళ్తున్నాను, అభిషేకం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఎందుకు ఇలాగ అనిపిస్తుంది అనేది ఎప్పటి నుంచో వచ్చింది. ఒక సందర్భంలో మా పేరెంట్స్ని తీసుకొని కాళహస్తి వెళ్ళాను. 2003 ఆ చివరిలో వెళ్తున్నప్పుడు అనిపించింది, నిన్ను ఎందుకు దర్శిస్తా అనిపిస్తుంది. నువ్వు నాకు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తిని ఇస్తున్నావు? నాకే కోరిక లేదు, కాకపోతే నీ దాంట్లో ఏదో చమత్కారం చూడాలి అని అనుకున్నాను. ఆ తర్వాత రకరకాల
చాలా సందర్భంలో అక్కడి నుంచి బయటకు రాగానే ఈ ధ్యాన ప్రసాదం శివుడే ఇచ్చాడు నాకు అని చెప్పగలను. ఆ రోజు బయటకు రాగానే పత్రిజీ అప్పుడే అక్కడ ధ్యాన ప్రచారం చేసి వెళ్ళినట్లు ఉన్నారు. ఒక పిరమిడ్ అక్కడ కేర్ సెంటర్ కూడా ఇనాగ్రేషన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ అది. అక్కడ వాల్ రైటింగ్స్ రాసేవారు అక్కడ. అది ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అనే స్లోగన్ నాకు బాగా అట్రాక్ట్ అయింది. దాని తర్వాత పత్రిజీ తాలూకా జ్ఞాన నవరత్నాలన్నీ కూడా వాల్ రైటింగ్స్ లో ఉండడం, ఒకటి ఒకటి చదువుతూ వెళ్తున్నప్పుడు అక్కడ కేర్ సెంటర్ ఓపెన్ చేసే చోట అక్కడ కూర్చోపెట్టి ఆ పిరమిడ్ లో ఒకసారి ధ్యానం చేయండి అంటే కూర్చొని చేస్తున్నప్పుడు నా బాడీ అంతా కూడా ఆ చీమలు పాకినట్టు అనుభూతి కలిగింది. మొట్టమొదటి కూర్చుని వెంటనే ఏంటి ఈ అనుభూతి అని అడిగితే ఇది కాస్మిక్ ఎనర్జీ అని చెప్పడం. దాంతో నాకు కొద్దో గొప్ప ఈ రేకి హీలింగ్స్ మీద ఉండడం అలవాటు ఉండడం వల్ల ఆ వామ్నెస్ ఫీలింగ్ ఒక్కసారి నాకు కలగడం. ఏం జరుగుంటది ఆ యొక్క ఆ డబ్బాలా ఉంది. అది పిరమిడ్ అని అంటారని కూడా నాకు అప్పుడు తెలీదు. దాంట్లో ఉండడం అక్కడ కూర్చొని చేస్తున్నప్పుడు అనిపించింది. ఏదో సంథింగ్ అనుకున్నాను. కాకపోతే ఆ యొక్క మత్తులో నేను కొన్న వస్తువులు అక్కడ పత్రిజీ గారి తాలూకా లిటరేచర్ అంతా కొన్నింది అంతా అక్కడ మర్చిపోయి ఏం జరుగుంటది అనుకుంటూ లాజికల్ మైండ్ ఉపయోగిస్తూ అలా ముందుకు వెళ్తున్నప్పుడు కొంతసేపటికి ఎవరైతే షాప్ కీపర్ దగ్గర అయితే మర్చిపోయామో ఆయన పేరు మణి అంటారు, కాళహస్త మణి అంటారు. ఆయన తీసుకొచ్చి అయ్యా మీరు మర్చిపోయి వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయాను, ఆల్మోస్ట్ స్టేషన్ దగ్గర వరకు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తీసుకొచ్చి ఇవ్వడంతో ఇదేంటి కాళహస్తిలో ఎంత మర్చిపోతే మనం వెళ్ళి తెచ్చుకోవాలి కానీ ఈయనెవరు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు, సంథింగ్ ఈజ్ ఏ శివుడి తాలూకా కబురు ఉంటుంది అని నమ్మడంతో ఆ రోజు నుంచి అప్పుడే ఫస్ట్ పుస్తకం నేను చదివింది ధ్యానం శరణం గచ్చామి అనే పుస్తకం. అక్కడి నుంచి నా యాత్ర ప్రారంభమైంది. ఆ పుస్తకం చదువుతున్నంతసేపు ఎవరో డిటెక్ట్ చేస్తున్నట్టు అనిపించేది నాకు. ఇంకా అక్కడి నుంచి నా లైఫ్ టర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. కట్ చేస్తే ఈరోజు ఈ ముందు అనిత గారి ద్వారా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ 21 ఇయర్స్ తర్వాత నా ప్రయాణం మళ్ళీ వెనక్కి చూసుకోలేదు. అలా సాగుతూనే ఉంది. ఎక్కడో బంగాళాఖాతం దగ్గర నుంచి హిమాలయ శిఖరాగ్ర స్థితి వరకు అక్కడే ఉంటున్నాను. లాస్ట్ టైం పత్రిక అన్నాను, అయ్యా నాకు ఇక్కడ లాస్ట్ 2022లో పెద్ద ప్రోగ్రామ్ చేశాము. అప్పుడు 21లో అప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు సార్ 5,000 మంది వచ్చారు. సార్ ఐఎమ్ సాటిస్ఫైడ్, మందిని తీసుకొచ్చాను, చాలా హ్యాపీ సార్, నేను ఋషికేశ్ వదిలేస్తాను అన్నాను. లేదు లేదు నువ్వు ఋషికేశ్లో ఉండాలి అన్నారు. ఆయన ఎందుకు ఉండమన్నారో తెలీదు. ఆయన చెప్తున్న మాట ఎప్పుడు కూడా ఎప్పుడు వెనక్కి తీయడం కానీ ఇది కాదు అవును అనడం కానీ ఉండేది కాదు. ఆయన్ని సాక్షాత్ ఆదిశంకరాచార్యులా నాకు కనబడుతుండేవారు చాలా విషయాల్లో. నడియాడే దైవంలాగా ఆదిశంకరాచార్యుల ఆ విధంగా నాకు ఎన్నో సందేశాలు ఉండడంతో ఎన్ని రకాలైతే ధ్యానానికి ముందుండేవు వాటి తాలూకా ప్రభావం నాకు ప్రశ్నలు వచ్చేవి కావు. కానీ ఆన్సర్లు దొరికలేదు, పక్కాగా దొరికిందని నేను అన్నాను కానీ ప్రశ్నలు సందేహాలు ఉండేది కాదు. ఇంకా సార్ ఏం చెప్పారు అదే చేసుకుంటూ వెళ్ళిపోతుండేవాడిని తప్ప ఎందుకు చేస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న వచ్చేది కాదు. ధ్యానానికి ముందు సందేశాలు ఉండేవి, ధ్యానానికి ముందు సందేహాలు రావటం లేదు, కానీ కారణం తెలియదు. అది పత్రిజకు ముందు ఆయన్ని
అడుగుతుండేవాడిని. సార్ నాకు కొంచెం క్లారిటీ కావాలి. నాకు సార్ బుక్స్ చదవమంటారు. నాకు బుక్స్ చదవాలనిపించట్లేదు. నాకు అనుభవాలు వినాలంటే వినాలని క్లాసులు చేయాలని, ఈ క్లాసులు చెప్పాలని కూడా నాకేం అనిపించట్లేదు సార్. అవన్నీ, అవన్నీ ఎందుకులే నీకెప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తది. దేని గురించి నీ ప్రారబ్ధంలో ఏదుందో అదే జరుగుతది. నువ్వు దాని గురించి పెద్దగా ఏమి తీసుకో, లైట్ తీసుకో. అలా గైడ్ చేస్తూ ఉండేవారు. అలాగా ఆ విధంగా పత్రిజీతో ఉన్నంత సేపు పత్రిజీ గురించి ఆయన శరీరాన్ని వదిలేసిన తర్వాత ఒక్కసారి నేను కోల్పోయింది ఏదో నాకు చాలా భయమేసింది. ఒక విధంగా చెప్పాలంటే. మా తండ్రి చనిపోయినప్పుడు ఎన్నెన్నో ఎప్పుడూ నాకు బాధ రాలేదు. నా స్నేహితులు చాలా మంది చనిపోయారు. అప్పుడు కూడా నాకేది కలగలేదు. జీవితంలో ఎటువంటి కష్టం వచ్చినా సరే నాకేం పెద్దగా అనిపించలేదు. పత్రిక గారు ఆహ్, చాలా సీరియస్‌గా ఉందని తెలిసినప్పుడు నేను బెంగుళూరు వెళ్ళాను. వెళ్తున్నప్పుడు ఆయన విల్ పవర్ గురించి ఎవరికి తెలిసినో తెలీదో కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్. ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు ఎత్తినట్లా కనబడుతుంటారు. బయటకొచ్చిన తర్వాత ఎంత స్పీడ్‌గా పరిగెడతారో. నాకు ఆయనతో ఒక చోట లిఫ్ట్ ఆగిపోయింది. 6 అంతస్తులు సిక్స్త్ ఫ్లోర్‌లో ఉన్నారు. సార్ మన లిఫ్ట్ లేదు. మన తర్వాత వెళ్దాం. ఇప్పుడు ఇంకో పని చేయట్లేదు అని అన్నాను ఓ చోట. నేను అక్కడికి పైకెళ్ళాలంటే చాలా టైం పడతది. అలాంటిది సార్ ఆ పరిగెత్తుతూ ఎక్కడం చూశాను నేను. ఆ వయసులో కూడా పైన స్టేజ్ మీద వరకు ఎత్తేవాళ్ళం. ఇక 6 అంతస్తులు లిఫ్ట్ లేకపోయినా సరే ఇంత ఫాస్ట్‌గా పరిగెడుతున్నారే! నువ్వు నేను ఆయన ఎనకాతల పరిగెత్తలేక ఆయాసం వచ్చేసి కూర్చుండిపోయాను. కానీ ఆయన ఆ పరుగుతోటి పైకెక్కడం నేను చూశాను. ఆ విల్ పవర్‌లో ఆయనలో చాలా అమోఘం, అద్భుతం. అలాంటి వ్యక్తికి ఆయనకేదైనా వచ్చిందనంటే నేను నమ్మలేదు ఫస్ట్. ఆయనకి జరగడం, జరగకపోవడం అనేది కానే కాదు. అంటూ అక్కడికెళ్ళి అందరూ లోపలికప్పుడు ఎవరు రానిచ్చేవారు కాదు. కానీ నాకు అక్కడ వ్యాలీలో గాని, అన్ని చోట్ల కానీ నాకొక స్టాంప్ ఉండేది. నన్నెవరు ఆపేవారు కాదు. కాకపోతే నేను డైరెక్ట్‌గెళ్ళి సార్ మనం ధ్యాన జగత్ విజయోత్సవాలు హిమాలయ శిఖరాగ్రాల్లో జరుపుకుందాం సార్. ఎందుకంటే ఎక్కడో బంగాళాఖాతం దగ్గర ఈ ప్రారంభమైన ఈ సముద్రం స్థలంలో మన ధ్యాన ప్రచారం స్టార్ట్ అయింది. ఇప్పుడు హిమాలయ శిఖరాగ్ర స్థితి వరకు మనం చేరుకున్నాం. ఈ ధ్యాన జగత్ విజయోత్సవాలు అక్కడ చేసుకుందాం సార్. ఎందుకంటే ఈ మాట అన్నానంటే మానవులకి నామ జపమే, మంత్ర జపమే ఈ కలియుగాన్నించి బయటపడడానికి, ఈ యొక్క మానవుడికి ముక్తి రావాలి అనంటే, మోక్షం రావాలంటే నామ జపమే అనే ఒక తీవ్రమైన రిచువల్స్‌లో నామ జపం లేకపోతే ముక్తి రాదు. మంత్ర జపం లేకపోతే ముక్తి రాదు అనే భయంకరమైన సొసైటీస్‌లో మనం ఉన్నాము. ఆ టైంలో కూడా ధ్యానం అంటే ఏం తెలుసునంటే, ధ్యానం అంటే ఒక పుష్పం సమర్పయామి అంటే ఒక పువ్వు వేసుకునే టైప్‌లో ఉండిపోయేవాళ్ళం మనం. అలాంటిది ధ్యానం అంటే ఏంటో చెప్పి, ధ్యానమే ముక్తికి మార్గం అని చెప్పి, దా అసలైన ముక్తికి మార్గం అనే విషయాన్ని మనం ప్రారంభించాము. దాంతో కొన్ని కోట్ల మంది ఈరోజు ధ్యాన మార్గంలోకొచ్చారు. ఎక్కడ మంత్ర జపం, నామ జపం చాలా తక్కువగా వింటున్నాం. ఎక్కడ చూసినా సరే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసతోటే అందరూ ప్రారంభించిన ప్రపంచం అంతే. ఇంకోటి ఏమిటి తెలియని పరిస్థితికి అయిపోయింది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే విధంగా ఈ ప్రపంచం అంతా అన్ని కోట్ల మంది ఈరోజు ఎంత చేస్తున్నారో నాకసలు పనే లేదు. నేను ఏదైతే ప్రచారం చేశానో ఐయామ్ సాటిస్ఫైడ్. ఎక్కడా కూడా హిమాలయాల్లో కూడా ఈ శ్వాస మీద ధ్యాసే చాలా మంది చేయడం మొదలుపెట్టారు. అంత గొప్పగా, అద్భుతంగా పూర్తయింది. దానిలో భాగంగానే 2021లో మన
2022లో మన పత్రిజీ జ్ఞాన జగత్ విజయోత్సవాలు ఆయన రాను ఇంక లేదు అనే మూమెంట్ నుంచి ఆయన అప్పట్లో కొంచెం ఆయాసంగా ఉందని ఆక్సిజన్ పెట్టినట్లున్నారు. ఆక్సిజన్ పట్టుకుంటూ లోపల ముక్కు మీద పెట్టుకుంటూ నేను వస్తాను, నువ్వు వెళ్ళి అన్ని చూసుకో అని అన్నారు. అన్న కరెక్ట్‌గా 10 రోజుల్లో లాస్ట్ టైం అప్పుడు 2022లో పేరవరంలో కార్యక్రమం అవుతుంది. అప్పుడు కూడా రాలేదు. ఇంకా రారేమో అనుకున్నారు. ఇంకా నాకు మట్టుకు ఎందుకో వస్తారు కార్యక్రమానికి నన్నెళ్లి చెప్పుకోమన్నారు. నీకెందుకు నేనొస్తానన్నారు. ఈళ్ళెవరు చెప్పినా రారు, రారు అంటున్నారు. కానీ ఆఖరికి ఎట్టకేలకు ఆయన రావడం. అది కూడా హిమాలయాల్లో అలాంటి ప్రదేశాల్లో చాలా కఠోరమైన తపస్సు ప్రదేశం. ఎందుకంటే లేహ్ లదాఖ్ అంటే -40 వరకు ఉంటుంది. అక్కడ బ్లడ్ కూడా క్లాట్ అయిపోతుంది. అలాంటి టెంపరేచర్ ఉంటుంది. మేము వెళ్తున్న వెహికల్‌లో ఏమైందో తెలీదు. డీజిల్ స్ట్రక్ అయిపోయింది. అంటే డీజిల్ కూడా ఫ్రీజ్ అయిపోతదో లేదో నాకు తెలీదు గానీ, మొత్తానికి వెహికల్ ముందే ఎళ్ళాడు. ఆ టైంలో 40 మంది లిటరల్లీ డెడ్ అయిపోవాలి. అలాంటి భయంకరమైన సిట్యుయేషన్. ఏం జరిగిందో తెలీదు. మొత్తానికి అందరూ కలిపి ఇప్పుడు వరకు బుద్ధిస్ట్ మాంక్స్ మాత్రమే కొంతమంది వెళ్తుండేవారు. 100, 150 మంది ఆ రూట్‌లో. అలాంటిది ఇంతమందిని అక్కడికి హిమాలయ శిఖరాగ్రలో ఈ జ్ఞాన జగత్ విజయోత్సవాలని మనం అంతమందిని తీసుకెళ్ళి చాలా భయంకరమైన ఫోర్సెస్. ఆ ఫోర్సెస్‌ని మనం ఏమి చెప్పడానికి వర్ణించలేము. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తది. ఎన్నో మానం మధురం, అవమానం మధురం అన్న టైప్‌లో పత్రిజీ గారికి నాకు నేర్పింది. అది నాకు అక్కడ ప్రూవ్ అయింది. ఎన్నో అవమానాల్ని సాక్షితత్వంతో ఉండాలనేది మాటల్లో చెప్తుంటాం గానీ, సిట్యుయేషన్ వచ్చినప్పుడు సాక్షితత్వం ఉండదు. విట్‌నెస్‌ని చూడలేము. ఆ ఎమోషనల్స్ బ్రేక్ చేసేస్తది మన సైలెన్స్‌ని, మన సాక్షితత్వాన్ని అన్నీ కూడా బ్రేక్ చేసేస్తది సిట్యుయేషన్స్ ఎప్పుడూ కూడా. అలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఆ విట్‌నెస్ స్టేట్ ఏంటనేది నేను ప్రాక్టికల్‌గా అనుభూతి పొందాను. ఎప్పుడైతే ద్రష్టగా ఉంటామో, అప్పుడే సాక్షిగా ఉంటాము. ఆ సాక్షిగా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనకి విషయం అర్థమవుతుంది అనేది ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం అనేది నా జీవితంలో ప్రారంభమైంది. అక్కడి నుంచి హిమాలయాల్లో నాకు కొంతమంది వ్యక్తులతో పరిచయాలవ్వడం, వాళ్ళు అసలు నిగూఢ రహస్యాలు చెప్పడం, అసలైన అద్వైత జ్ఞానం, అవగాహన సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడున్న ఈ ద్వంద్వాలతో అద్వైతం వైపు అడుగులు వేస్తూ ఈ త్రిపురాలు త్రిపురాలంటే ఏంటి? త్రిగుణతత్వం అంటే ఏంటి? త్రిపుర రహస్యాలు చెప్పడం. అలాగే ఎన్నో ఎన్నో విషయాల్లో డీకోడ్ చేసి జ్ఞాన మార్గంలో పత్రి గారు మనకిచ్చింది 2 కొటేషన్స్ మీ అందరికీ తెలిసిందే. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. దాని పేరే ధ్యానం. ఇక్కడ మొట్టమొదటి స్టేట్‌లో ఆ మనసు శూన్యం అవ్వడం కోసం శ్వాసను గమనిస్తూ ఉంటాం. ఆ శ్వాసను గమనించడంలోనే మనకి అద్వైత సత్యాన్ని ప్రాక్టికల్‌గా తెలియజేశారు. ఎలా అంటే మనము వదిలే శ్వాస, తీసుకునే శ్వాస. ఈ శ్వాస మనం ఏదైతే శ్వాస తీసుకుంటున్నామో అది 84 లక్షల జీవరాశులు వదిలిన శ్వాసను మనం తీసుకుంటున్నాం. దీంట్లో వీరి శ్వాస, వారి శ్వాస, ఇది, అది ఇవన్నీ బైఫర్కేషన్ చేయడానికి లేదు. మనం వదిలే శ్వాస 84 లక్షల జీవరాశులు తీసుకుంటున్నాయి. మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ఎన్నో విజిబుల్, అన్‌విజిబుల్ చాలా విషయాలుంటాయి. చిన్న చిన్న ఏదైతే జీవం ఉందో అన్ని క్రిమికీటకాల లగాయతు జంతుజాలాల వరకు మీరున్న చోట ప్రతి చోట ఉంటుంది.
వాటిలో మీరు వదిలే శ్వాస అది తీసుకుంటుంది. అది వదిలే శ్వాసే మనం తీసుకుంటున్నాం. అంటే శ్వాస ఉంటేనే శివుడు, శ్వాస లేకపోతే శవం. అది అందరికీ ఎరికే కదా! ఈ శ్వాస ఎవరిది? అంతయు నేనే ఉన్నాను. నేనే అంతయు ఉన్నాను అనే అద్వైత జ్ఞానాన్ని, ఆ ఆదిశంకరుడు చెప్పిన జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా మనకి తెలియజేయడానికి, తెలుసుకోవడానికి ఒక ప్రాక్టికాలిటీ మనకి ఇవ్వడం జరిగింది. అందుకని ఈ ధ్యానం అంటే అందరూ ఎందుకు ఆకర్షిస్తారు అంటే, అందరిలోనే నేను ఉన్నాను. నాలోనే అందరూ ఉన్నారు అనేది వ్యక్తం చేయకపోయినా ఈ అనుభూతులు ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటాయి. ఈ కలగడంతోటి అసలైన అద్వైతాన్ని ప్రాక్టికల్‌గా తెలుసుకుంటాం. ఇది ఇక్కడితోటి మన ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ఏమన్నారు? ధ్యానం వల్లనే జ్ఞానం. రెండో కొటేషన్. జ్ఞానం వల్లనే ముక్తి. ధ్యానం అంటే ఏం చెప్పారు పత్రి గారు? నోటిలోని మౌనం, మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం. మనసులోని శూన్యం మౌనం అంటే ధ్యానం అంటే నిర్విషయ మనః. విచారాలు లేనిది, విషయాలు లేనిది, విశేషాలు లేని స్థితే ధ్యానం. ధ్యానం అంటేనే జ్ఞానం. ధ్యానం వల్లనే జ్ఞానం. ఎప్పుడైతే నిర్విషయ స్థితికొస్తామో అదే జ్ఞానం. జ్ఞానమే ముక్తి. జ్ఞానం అంటే మీకు తెలుసుకున్నది. సింపుల్‌గా మనం చేస్తున్నాము. ఈ అద్వైత జ్ఞానంలో రెండెక్కడున్నాయి? మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ ఇన్నెక్కడ ఎలా ఉన్నాయి? అద్వైతం అంటే ఒకటే కదా ఉండాలి. ఇవన్నీ ఎలాగొచ్చాయి? ఇవన్నీ ఏ విధంగా మారుతున్నాయి? ఇవన్నీ ఇన్విజిబుల్ విషయాలు కదా! మనసు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ ఎలాగ మారుతున్నది? శరీరం ఒకటే ఉంది. శరీరం జడతత్వము. దాంట్లో ఈ ఆ చైతన్యం లేకపోతే ఈ శరీరం శవం అయిపోతది కదా! పేరుకే కళ్ళున్నాయి. ఈ కంటి నుంచి చూడగలుస్తున్న చూపు అనేది ఏది? నిరాకారము. మన గొంతుకైతే ఉంది. మాట అనేది నిరాకారము. మనకి ఇన్ని రకాల రుచులు తెలుస్తున్నాయే, ఇన్ని స్పర్శిస్తున్నామే, ఇన్ని తత్వాలు తెలుస్తున్నాయే. ఇది గుణము. ఈ గుణాలను ఎలా తెలుసుకుంటున్నాము? ఈ రూపాలను ఎలా తెలుసుకుంటున్నాము? ఈ శబ్దాలు ఎలా వినగలుస్తున్నాము? ఇన్ని స్పర్శలు ఎలా చేయగలుస్తున్నాము? ఇవన్నీ ఎలా ఉన్నాయి? నిరాకారంలో ఉన్నాయే. దీనికి ఆకారమే లేదే. ఈ నిరాకారమైనది ఏమిటుంది? ఈ జడతత్వ శరీరంలో ఆ నిరాకారమైన స్థితిని అది అసలైన నేను. ఆ నిరాకారము, నిర్గుణము, భావాతీతము, తత్వాతీతము, గుణాతీతము. అది అసలైన నేను. ఆ నేను బుద్ధికి ఎలా స్ఫురించాలి? మనసులో ఎలా కలిసిపోవాలి? ఆత్మ ఆత్మ ద్వారా ఎరుక ఎలా కలుగుతుంది? అసల ఉన్నది ఒకటైనప్పుడు ఆత్మ ఏంటి? మనసేంటి? బుద్ధేంటి? ఎలా తెలుస్తుంది? అనేది అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు చంచలమైతే మనసు, నిశ్చలమైతే ఆత్మ. నిశ్చల చిత్తే జీవన్ముక్తి అని చెప్పారు ఆదిశంకరుడు. ఎక్కడైతే చంచల స్థితిలో ఉంటామో అది అసలైన మానసిక స్థితి. ఆ చంచలాలు ఎన్ని రకాలుగా ఉంటాయో దాన్నే తరంగాలు. రకరకాల తరంగాలు. అన్ని తరంగాలే. వి ఆర్ ఆల్ వైబ్రేషన్ పీపుల్. ధ్వని శబ్ద తరంగాలు, వాయు తరంగాలు, జల తరంగాలు, అంతా తరంగమే తరంగం. ఈ తరంగాలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? ఈ తరంగ స్థితే మనసు స్థితి. అదే ఆ తరంగాలే
ఒక్కోసారి మనసుగా మారిపోతుంటాయి, ఒక్కోసారి బుద్ధిగా మారిపోతుంటాయి. ఈ తరంగాలు ఎప్పుడైతే లయమవుతాయో, శూన్య స్థితిలో ఉంటాయో, ఈ తరంగ పుట్టుక స్థితిలో ఉండేదే ఆత్మస్థితి. అంటే చంచలమైతే మనసు, నిశ్చలమైతే ఆత్మ. గుణములో తెలుస్తుంటే మనసు, నిర్గుణములో ఉంటే ఆత్మ. భావములో ఉంటే మనసు, భావాతీతములు ఉంటే ఆత్మ. తత్వాల్లో ఉంటే మనసు, తత్వాతీతంలో ఉంటే ఆత్మ. ఈ యొక్క పత్రిక చెప్పింది, ఊరకనుండమే ఉత్తమమైన యోగం. ఆ ఊరకని ఏది ఉంటుంది? మనసు ఉరుకులేస్తున్నావు, ఉర్రూతులేస్తున్న మనసుని ఊరుకోబెడితే అదే ఆత్మ కింద మారిపోతుంది. ఎప్పుడైతే ఈ ఉరుకుతున్న మనసుని కంట్రోల్కి వచ్చిందంటే అదే ఆత్మ తెలుస్తుంది. అదే ఆత్మ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఈ ఉరకలేస్తున్న ఈ మనసుని మెల్లిగా దాన్ని కళ్ళని పెట్టి ఆపితే అదే ఆత్మస్వరూపం కింద ఉంటుంది. అదే సాక్షాత్కారం అవుతుంది. అదే స్ఫురణలోకి వస్తుంది. ఈ స్ఫురణలోకి ఏదైతే వచ్చిందో, ఆ స్ఫురణకు వచ్చింది అని తెలిస్తేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ స్ఫురణకు వచ్చింది, అనుభూతి పొందుతుంది, అనుభవాలు చెప్తున్నది. అప్పుడే ఆ చెప్పుతున్నప్పుడు బుద్ధి కింద మారుతుంది. అక్కడ నామరూప క్రియరహిత స్థితిలో ఉంటుంది. తెలిస్తే బుద్ధి అవుతుంది, తెలియకపోతే లయమైపోతావు. ఆ తెలిసి తెలియని స్థితి నుంచే నీకు రెండే విషయాలు తెలియాలి. ఒకటి స్థితి తెలిస్తే ఆత్మనే నేనే ఆత్మని. అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతూనే ఉంటుంది. అవ్యక్త స్థితే అవ్యక్తో బ్రహ్మస్థితి అంటారు. ఆ బ్రహ్మస్థితిలో ఉన్నదే అవ్యక్త స్థితి. వ్యక్తమైతే బుద్ధి స్థితి, మనసు స్థితి ఇలా మారిపోతూ ఉంటుంది. అందుకని మనం జ్ఞాన స్వరూపంలో అంటారు. జ్ఞాన స్వరూపముని ఎందుకంటారు? పత్రి గారు అంటారు, అంటే క్లియర్ గా చెప్తారు, నీలో ఉన్న మూల అజ్ఞానమే నీ దుఃఖాలకి కారణం. ఏ జ్ఞానం? అజ్ఞానం, తెలియకపోవడం. ఆమె ఎటర్నల్ అనే విషయం తెలియకపోవడం, నేను మొత్తం వ్యాప్తి చెందున్నాననే విషయం తెలియకపోవడం వల్ల దుఃఖం వస్తుంది. ఎప్పుడే నేనే మమాత్మ సర్వభూతాత్మ, ఉన్నదంతా నేను అంతే ఉన్నాను అనేది ఎప్పుడైతే అవగాహన దొరుకుతుందో అది జ్ఞానం. ఆ జ్ఞాన స్వరూపులకి ఎప్పుడు కూడా దుఃఖం అనేది దరి చేరదు. ఎందుకంటే అజ్ఞానం లేదు కదా. అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతుంది. అవ్యక్తమే జ్ఞానము, వ్యక్తము ఏదైతే ఉందో, మనకి ఏదైతే ఈ సృష్టి అంతా కనబడుతుందో దీన్నంతా జ్ఞాన స్వరూపం అంటారు. అవ్యక్తంలో ఉన్న జ్ఞానం వ్యక్తంలో కనబడుతుంది. దీన్ని మరొక భాషలో చెప్తారు, లింగ శరీరం అంటారు. లింగ శరీరం అంటే లీన్ అంటారు. లీన్ అంటే లీనమైపోయింది. లీనమైపోవడం అంటే అవ్యక్తములో ఉన్నది. లీనం నుంచి గోచరమైనది లింగం అంటారు. అంటే ఈ సృష్టి అంతా అందుకుని ప్రారంధంతో ఉంటుంది. దేనికి ఇవేమీ లేవు. దీనికే పత్రికారికి చాలా విషయాలు చెప్పారు మనకి. అందులో నిర్వాణాష్టం కొంచెం మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు.
చిదానందష్టం కూడా అంటారు దాన్ని. నా గురు నా శిష్య నా రూప నా గుణ నా తత్వ చిదానంద రూపం శివోహం శివ. నా జన్మ నా కర్మ నా తత్వ నా గుణం చిదానంద రూపం శివోహం శివోహం. ఇక్కడ ఏటున్నాయి? నువ్వు నామం కాదు, రూపం కాదు, గుణం కాదు, తత్వం కాదు, ఉన్నదంతా ఆనందమే. దాన్ని శివోహం అంటారు. శివు హం, నేనే శివుణ్ణి. హం శివ హే. నా పాప నా పుణ్య నా కృత నా కర్మ చిదానంద రూపం శివోహం శివోహం అంటుంటాం. నా గుణ నా తత్వ ఎన్ని రకాలైతే, నా వాయువు, నా భూతత్వ, నా ఆకాశతత్వ, నా జలతత్వ, నా గుణత, ఏ తత్వం నువ్వు కాదు. నా బంధ, నా ముక్త, నా మోక్షే. శివోహం శివోహం. శివుణ్ణే నేను, శివుణ్ణే నేను. శ్వాస ఉంటే శివుడివి, శ్వాస లేకపోతే శవము. శ్వాస ఉంది కాబట్టి నువ్వు శివుడివి. ఆ శివుడిని అనేది నేనే శివుణ్ణి, నేనే ఈ చైతన్యాన్ని. ఈ అనుభూతి తెలుసుకోవడమే శివోహం శివోహం శివోహం. ఇది రెండు చోట ఆ అనుభూతిని జ్ఞాన నిష్ట కావాలి. నిరంతర జ్ఞాన విశ్లేషణ జరగాలి. ఎంత విశ్లేషణ చేసుకుంటామో అది అసలైన జ్ఞాన దీక్ష, జ్ఞాన నిష్ట, జ్ఞాన గరిష్ట బుద్ధిస్థితిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నువ్వు అన్నిటినీ సమదృష్టిలో చూడగలవు. ఎప్పుడు సమదృష్టిలో చూడగలవు? ఆ జ్ఞానం ఉంటే అందరినీ సమంగా చూడగలుస్తావు. ఎలా చూడగలుస్తావు? అవ్యక్త స్వరూపం అంతా వ్యక్తం అవుతుంది. అవ్యక్తాన్ని చూడలేము గనక, ఆ శూన్యాన్ని చూడలేము గనక, ఆ శూన్యమే ఈ స్థూల రూపంలో గోచరిస్తుంది, అనుభూతి ఇస్తుంది. ఆహా, ఆ శూన్యం తాలూకా లీలలు ఎంత అద్భుతము, ఎంత మహా అద్భుతము అనేది అనుభూతి మనకు కలుగుతుంది. ఈ స్థూలాన్ని చూసినప్పుడల్లా ఈ స్థూలం నుంచి శూన్యాన్ని అనుభూతి చెందుతుంటాం. ఆ శూన్యాన్ని ఎప్పుడైతే చూస్తూ ఉంటామో నీలోనే గలడు శివుడు అనేది మన తనిఖీల భరణి గారు అంటుంటారు. ఆట కదరా శివ, నీకు ఆట కదరా శివ. ఆ శివుడినే నేను. నీలోనే గలడు శివుడు, నాలోనే గలడు శివుడు. నేనే శివుడిని కదా. ఆ శివతత్వమే చైతన్యానికి మరి పేరే శివుడు. శివ అంటే చైతన్యం. శివోహం అంటే నేనే చైతన్యాన్ని, నేనే ఆత్మని. ఈ జడతత్వం, ఈ కనిపించేవంతా కూడా ఆ శూన్యం నుంచి, ఆ శివుడి నుంచి, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టునా అంటారు. అంటే ఆ చైతన్యం లేనిది ఏదీ లేదు కదా. ఉన్నదంతా ఆత్మస్వరూపమే కదా. ఇది వినేవాళ్ళు, చూసేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు ఉన్నదంతా శివుడే కదా. శివుడు అంటేనే ఆత్మ, ఆత్మ అంటేనే చైతన్యం. శివుడికి ఎప్పుడైతే ఈ చైతన్యం గురించి తెలుసుకుంటామో ముక్తి లేదు, మోక్షం లేదు, జన్మ లేదు, కర్మ లేదు, క్రియ లేదు, కర్మ తక్క, నా రూప నా నామ నా క్రియ, నామరూపాలే లేవు, కర్త కర్మ క్రియలు ఎక్కడున్నాయి? ఉన్నదంతా చైతన్య స్వరూపమే. ఆ జ్ఞానమే. ఆ జ్ఞాన నిష్ట సంపాదించుకోవాలి. ఎప్పటికెప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎక్కడికి ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపించినా సరే ఆ జ్ఞానంలోకి వెళ్ళిపోతుండాలి. ఎలా వెళ్ళిపోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కూర్చున్నారు, కుర్చీ ఉంది. ఆ కుర్చీ నుంచి మూలంలోకి వెళ్ళిపోవాలి. ఎలాగెళ్తారు? ఈ కుర్చీ దేంతో చేయబడింది? ఇక్కడికి విశ్లేషణ ఎలా చేసుకోవాలి? కర్రతో చేయబడింది. ఈ కర్ర దేంతో వచ్చింది? చెట్టు నుంచి వచ్చింది. ఈ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది.
ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి వచ్చింది. ఈ ఆకాశం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యం నుంచి వచ్చింది. అంటే నా మూలం ఏమిటి? నేను చైతన్యాన్ని. అలాగా మనకు కనబడుతున్న ప్రతి విషయం వెనకాతల మట్టి కనబడితే మట్టికి మూలంకి వెళ్ళిపోవాలి. లోహం కనబడితే లోహానికి మూలానికి వెళ్ళిపోవాలి. రూపం కనబడితే రూపానికి మూలంకి వెళ్ళిపోవాలి. నామం కనబడితే నామానికి మూలంకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఆ విశ్లేషణ జరుగుతూ ఉంటే అదే జ్ఞానమే మోక్షము అన్నారు. ధ్యానం వల్ల జ్ఞానం ఫస్ట్ పార్ట్ అయిపోయింది పత్రిజీ గారితో. ఇప్పుడు సెకండ్ పార్ట్, ఇది ఎవరికాడు తెలుసుకోవాలి. అందుకున్న ఏమన్నారు, నేను చెప్పవలసింది చెప్పేశాను, ఇంకా ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారులే, ఇంకా చెప్పవలసింది లేదు, వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారులే, జ్ఞానం వల్ల మోక్షం. ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్. బిఫోర్ పత్రిజీ ధ్యానం వల్ల జ్ఞానం వస్తుందని తెలుసుకున్నాము. ఆఫ్టర్ పత్రిజీ జ్ఞానం వల్లే మోక్షం. జ్ఞానం అంటేనే మోక్షం, జ్ఞానం అంటేనే ముక్తి, జ్ఞానం అంటేనే సత్యం. ఏదైతే మనకు అనుభూతినిస్తుందో అదే నేను. ఏది నేను? అనుభూతి ఇచ్చేదే నేనే, అనుభూతి తీసుకుంటుంది నేనే. దాన్ని సత్తు చిత్తు అంటారు. ఈ మధ్యలో ఉన్నదంతా ఆభాస అంటారు. ఎప్పుడైతే ఆ సత్తు చిత్తుల అర్థమైందో అప్పుడే సచ్చిదానంద అయిపోతాం. ఈ సత్తులోని నేనే, ఈ చిత్తులోని నేనే, ఈ రూపంలోని నేనే, ఆ నిర్రూపంలోని నేనే, ఈ ఆకారంలోని నేనే, ఈ నిరాకారంలోని నేనే, ఈ శబ్దంలోని నేనే, ఆ నిశ్శబ్దంలోని నేనే, ఈ భావములోని నేనే, ఆ భావాతీతంలోని నేనే, ఈ గుణములోని నేనే, ఈ గుణాతీతంలోని నేనే, ఈ తత్వంలోని నేనే, ఈ తత్వాతీతలోని నేనే. ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాలన్నీ ఒకటైపోతాయి. పత్రిజీ చెప్పింది అక్షరాల ఆయన చెప్పిన జ్ఞానం అద్వైత జ్ఞానం, అచలతత్వం చెప్పాడు ఆయన. పత్రిజీ గురువు సదానంద యోగి వారు. ఆయన అచలతత్వానికి ప్రతీక. అచలము అంటే చలనము లేని స్థితి. చలనము లేని స్థితి నిశ్చల స్థితి. ఇందాక అనుకున్నాం కదా, చంచల స్థితి మనస స్థితి, నిశ్చల స్థితి ఆత్మస్థితి. అచలతత్వం అంటే నిశ్చలమైన స్థితి, అదే ముక్తి స్థితి. నిశ్చల స్థితి అదే నీ స్వస్థితి. స్వస్థితే స్వస్థత. ఎప్పుడైతే స్వస్థితి అంటే నీ స్వస్థానంలో నువ్వు ఉన్నావు, అక్కడ అస్వస్థత ఉండదు. అక్కడ ఈ స్వస్థతలో ఉన్నదంతా స్వస్థత అయినప్పుడు, ఉన్నదంతా ఆరోగ్యం అయినప్పుడు అనారోగ్యం ఎక్కడుంది? అనారోగ్యం అంతా చంచలంలో ఉంది, నిశ్చలంలో లేదు. నువ్వు ఎప్పుడైతే నిశ్చల స్థితికి వచ్చేస్తావో నీకు అనారోగ్యాలు ఎక్కడుంటాయి? అనారోగ్యాలు అంటే అస్వస్థత. అస్వస్థత ఎక్కడుంది? మనసు స్థితిలో ఉంది. ఎప్పుడైతే మనసు మూగబోతుందో అదే అప్పుడు స్వస్థత. అదే నీ స్వస్థానం, అదే నీ ప్రస్థానం, అదే నీ మహాప్రస్థానం. ఎప్పుడైతే నువ్వు మహాప్రస్థానంలో ఉంటావో, అప్పుడు చైతన్య స్థితిలో ఉంటావో, అక్కడ నీకు సాక్షిగా ఉండడం అనుభూతి చెందుతూ ఉంటుంది. నువ్వు ఏది చూసినా ఆ యొక్క లీలలు చూడగలుస్తావు. ఆహా, ఎంత అద్భుతమైన సాక్షి! ఈ సాక్షికి మరో రూపము ఇంకా ఏదొచ్చినా సరే. ఇప్పుడు మనం పగట కంటున్న విషయాలు రాత్రులు కనపడవు. ఎందుకంటే రాత్రులకి ఈ పగటి విషయాలన్నీ కలలుగా ఉంటాయి. పగటి విషయాలు అలాగే రాత్రుల కళలన్నీ కూడా, ఈ పంచతత్వాల అనుభూతులన్నీ కూడా రాత్రులు కూడా జరుగుతాయి.
ఇవన్నీ పంచానుభూతులు, తత్వానుభూతులు స్పర్శించడం, భాషించడం, పరిగెత్తడం, ఇమోషన్స్ అన్నీ ఉంటాయి కదా. భయపడ్డం, కోపపడ్డం, తగులాడుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ కూడా. అక్కడ ఉంటున్నా సరే మళ్ళా కళ్ళు తెరిచేసరికల్లా అక్కడ లోకం మీకు అది వేరు, ఇది వేరు అయిపోతుంది. అంటే రెండు ఏంటి? ఈ పంచతత్వాలతో ఈ ప్రపంచం అంతా కూడా, ఈ కళల ప్రపంచం గాని, ఈ స్థూల ప్రపంచం గాని, ప్రచండమైన ప్రపంచం అంటే ప్రచండమైన పంచభూతాలతో ఉండేదాన్ని ప్రపంచము అంటారు. ఈ ప్రచండమైన పంచభూతాలు అటు కళల్లో ప్రపంచంలో ఉంటుంది, ఇటు నిజ ప్రపంచంలో ఉంటుంది. ఈ పంచభూతాలతో అనుభూతి చెందేటప్పుడు ఆ కళల్లో ఎలాగైతే ఇళ్ళలోకి వచ్చినప్పుడు కళలు మాయమవుతాయో, ఇళ్ళలో జరుగుతున్న కళలోకి వచ్చినప్పుడు కళ ఎలా మాయమవుతుందో, ఈ ఇళ్ళల కళల మధ్య ఇది ఎప్పుడైతే ఉంటావో అక్కడ సాక్షిగా ఉంటావో అసలైన మధ్య మార్గం ఇది. ఇళ్ళకి కళలకి మధ్యను ఉంటే జీవిస్తే అదే ఆ మధ్య స్థితే సాక్షి స్థితి. అది అసలైన మధ్య మార్గము. అవ్యక్తానికి వ్యక్తానికి మధ్యలో గాని ఉంటే అది అసలైన మధ్య మార్గం. వ్యక్తానికి అవ్యక్తాన్ని, వ్యక్తాన్ని నిరోధించట్లేదు, అవ్యక్తాన్ని విరోధించట్లేదు. అవ్యక్తాన్ని వ్యక్తాన్ని రెండింటిని ఏకభావంతో చూస్తున్న వాడే సాక్షి. అదే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? నువ్వు సాక్షి స్థితిలో మొత్తం అంతటిని చూస్తున్నావు. ఆత్మే సాక్షి. సాక్షి వేరు, ఆత్మ కాదు, ఇది ఒకటే. సత్యం, జ్ఞానం, ప్రసాదం, ప్రకాశం అంటారు. సత్యం అన్నా, జ్ఞానం అన్నా, ప్రకాశం అన్నా అన్నీ ఒకటే. ఇక్కడ మూడు లేవు. మన మనసులో రకరకాల అర్థం చేసుకోవడానికి, అవగాహన పొందడానికి రకరకాలుగా ట్రాక్లు మార్చుకుంటున్నాం కానీ మన బుద్ధికి ఏ విధంగా చెప్పుతాదో, ఎలాగ అర్థం చేసుకుంటాదో పత్రికారు ఏం చెప్పారు? అన్నీ వినమన్నారు. ఎందుకు వినమన్నారు? ఏదో ఒక రూపంలో నీకు ఆ జ్ఞానం గోచరించాలి, ఆ సత్యం అనుభూతి చెందాలి, ఆ ప్రకాశం తెలియాలి. నువ్వెప్పుడైతే ఇప్పుడు నువ్వు కళలో కన్నా ఇళ్ళలో ఉన్న సూర్యుడు కళలో ఎందుకు లేడు? కళలో ఉన్న సూర్యుడు ఇళ్ళలో ఎందుకు లేడు? అంటే ఈ సమస్త సృష్టి అంతా కూడా నీ నుంచి వచ్చిందే తప్ప నువ్వు కాదు. ఇవన్నీ కూడా నువ్వు నిలబడే చోట ఎలాగైతే కీనెడలు ఉంటాయో, నువ్వు ఉన్న చోట అంతా కూడా ఇవన్నీ ఎన్నైతే కనబడుతున్నాయో అవన్నీ నీడలు లాంటివి. ఆ ప్రవాహంలో అలల లాంటిది. ఆ అలల్లో ఉన్నది కూడా జలమే. ఆ సముద్రపు అలల్లో ఏముంది? జలమే ఉంది. అలలు కావవి, జలమే. ఆ జలమే అలల రూపాంతరం చెందింది. అలాగే ఆ నురుగంతా, ఆ బుడగలు ఎన్ని రకాల ఉద్భవిస్తుంటాయి. ఆ బుడగలన్నీ, ఆ బుడగలు ఏమిటి? ఆ బుడగలో ఉన్నది కూడా జలమే. అలాగా ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా ఆ సముద్రంలో నురుగుల బుడగల్లాగా పుడుతూ ఉంటాయి, కలిసిపోతుంటాయి. అక్కడి నుంచే ఉద్భవమైంది. అక్కడి నుంచే ఆ సముద్రాన్ని, ఆ జలంలోంచే బుడగల వ్యక్తమైంది, బుడగల లయమైంది. ఆ వ్యక్త స్థితిని అవగాహన పెంచుకుంటూ ఈ యొక్క అద్భుతమైన ఈ దివ్య ధ్యాన జ్ఞాన ప్రవాహాన్ని ఎప్పటికెప్పుడు మీకు మీరే తెలుసుకోవాలి. దాన్నే అన్నారు అప్పో దీపో భవ. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. నువ్వు దేహమని వాస్తవాన్ని ఫిక్స్ చేసుకుంటే దేహమని సృష్టి జరుగుతుంది. వాస్తవాన్ని సృష్టించుకుంటే ఆత్మ అనే వాస్తవం తెలుస్తుంది. నువ్వు ఇవన్నీ కూడా ఇక్కడ నుండి తెలియాలి. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేది దాని మీద తెలుసుకుని దాని మీద యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ.
మీ యొక్క శాశ్వతమైన దాని మీద దృష్టి పెడితే అశాశ్వతమే గోచరిస్తుంది. అశాశ్వతమైన వాటి మీద దృష్టి పెడితే అశాశ్వతమైన నామరూప క్రియలు. ఎక్కడైతే నామం ఉందో అక్కడే రూపం ఉంది. రూపం లేనిదే నామం లేదు, నామం లేనిదే రూపం లేదు. ఈ నామరూపంతో పాటు క్రియ కూడా ఉంటుంది. ఈ నామరూప క్రియ లేని స్థితే అదే కర్తృత్వ భావన. ఇవి ఉన్నదంతా ఆభాస. ఈ కర్తృత్వ భావంలో నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది. ఎక్కడ నేను అనే భావన ఉండాలి. పత్రి గారు చెప్పిన కానీ, వేదాలు చెప్పిన కానీ ఒక చోటే నేను అనుకోవాలి. బ్రహ్మములోనే నేను. అహం బ్రహ్మస్మి. నేను చైతన్యాన్ని. నేను ఈ నామరూప క్రియలను కాను. ఆ చైతన్యంలో ఉద్భవించిన ఈ నామరూప క్రియలు, ఈ ఉద్భవించినవి, ఈ అశాశ్వతమైన అన్ని చోట నేను అనుకోవడం వల్లనే దుఃఖం వస్తుంది. దుఃఖానికి కారణం అశాశ్వతమైన సంఘటనల్ని నేను అనుకుంటున్నాం. దానివల్లనే మనము చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అశాశ్వతమైన వాటి మీద కాకుండా శాశ్వతమైన వాటికి దృష్టి పెడుతూ ఇవన్నీ జరుగుతున్నవి ఎందుకు, కర్మలేంటి, ప్రణాళికలు ఏంటి, ఈ స్ట్రాటజీలు ఏంటి, ఇవన్నీ ఏంటి? మన ప్రారంధం కొద్దీ అలా అనిపించినా సరే నువ్వు మట్టుకి ఆ సచ్చిత ఆనందంగానే ఉండాలి. ఈ సత్తు చిత్తులన్నీ కూడా నాలోంచి వెలువడినవే తప్ప ఈ ఆలోచనలన్నిటికీ కూడా నాలోంచి వచ్చినాయి కానీ ఈ ఆలోచనలు నేను కాను. ఈ నామరూప క్రియలు, నేను స్త్రీగా పుట్టానా, పురుషుగా పుట్టానా, ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రిచ్చు పూరు కూడా దేంట్లోంచి వచ్చింది? నీలోంచే వచ్చింది. నువ్వు రిచ్చు కాదు, పూరు కాదు. నా స్వస్వరూపం జ్ఞానస్వరూపం. ఐఎమ్ మేల్, ఐఎమ్ ఫీమేల్. ఈ జడత, ఈ ద్వంద్వాల్లో ఉండకూడదు. నేను చైతన్య స్వరూపం. నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు. ఐఎమ్ ఏ సీనియర్, ఐఎమ్ ఏ జూనియర్. ఈ నెంబర్ గేమ్లోకి ఎందుకు వెళ్తాము? ఇక్కడ లేవు, నెంబరే లేదు. నెంబర్ గేమ్లోకి ఎందుకు? ఐఎమ్ సక్సెస్, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, ఐఎమ్ మ్యాటర్, ఐఎమ్ ఏ స్పిరిట్. మెటీరియల్ నాలెడ్జ్లోకి, స్పిరిచువల్ నాలెడ్జ్లోకి వెళ్ళిపోతుంటుంటాం. యు ఆర్ ఎ వన్నెస్. నీలోంచే మెటీరియల్ నాలెడ్జ్ వచ్చింది, నీలోంచే స్పిరిచువల్ వచ్చింది. నీలోనే సక్సెస్ ఉంది, నీలోనే ఫెయిల్యూర్ ఉంది. ఇవన్నీ కూడా ఆ చైతన్యం ఒకసారి మ్యాటర్గా, ఒకసారి స్పిరిట్గా, స్పిరిచువల్గా. ఈ మెటీరియలిస్టిక్స్ పీపుల్ అంటారు మేము స్పిరిచువల్ పీపుల్ కావు అంటారు. స్పిరిచువల్ పీపుల్ అంటారు మేము మెటీరియల్ పీపుల్ కాము అంటారు. ఐఎమ్ స్పిరిచువలిస్టులు అంటారు. ఎందుకు? ఎప్పుడైతే నేను అది కాదు ఇది అనుకోవడమే అజ్ఞానం. నేను ఇది అది అనుకోవడమే జ్ఞానం. నేను లేడీస్ ఎలాగా, జెంట్స్ ఎలాగా? మేము లేడీస్ మా కష్టాలు వేరు, జెంట్స్ మీకేమి? జెంట్స్ మా కష్టాలు వేరు, లేడీస్ మీరేమి? ఇవి ఎక్కడైతే కష్టం అనందో అక్కడే ద్వంద్వం ఉంది. పేదోడి కష్టాలు పేదోడివి, గొప్పోడి కష్టాలు గొప్పోడివి అంటారు. ఎక్కడ కష్టం ఉన్నాయి? ఎక్కడ చూసినా కష్టం అన్న మాదం పెడుతున్నారు. అంటే ఎక్కడున్నారు? ఎక్కడైతే ద్వంద్వాలు ఉంటాయో అక్కడే కష్టాలు ఉంటాయి. ఆ కష్టమే దుఃఖంగా ఉంటుంది. ఎక్కడైతే ద్వంద్వాతీతంకి వెళ్ళిపోతారో, ఎక్కడైతే అద్వైతంలో ఉంటారో, ద్వంద్వాలకు మధ్యలో ఉంటావో అది ఈ అద్వైత జ్ఞానం స్పృశించాలి, స్పర్శించాలి, అనుభూతి రావాలి. ఆ పత్రిజీ ఆ దివ్య ధ్యానం ద్వారా ఆ జ్ఞానం అనుభూతి చెంది అది నిష్ఠ అవ్వాలి, అదే స్పష్టత రావాలి. అక్కడే గరిష్టంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎవరైనా సందేహాలుంటే అడగండి. చెప్పండి అనిత గారు.
సార్ లేహ్ లడక్ లో పిరమిడ్ కట్టించారు కదా సార్, అది ఆ పిరమిడ్ ఎలా వచ్చింది అంత హైట్ ప్లేస్ లో, దాని గురించి కొంచెం చెప్పండి సార్. ఓకే మేడం. ఒకప్పుడు నేను ఏ అనుభవాలైన కథలు పడుతుండేవాడిని వాస్తవానికి. ఇప్పుడు అవన్నీ కూడా అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతున్నాయి. అక్కడ నేనేమి చేయలేదు. నా చేత ఎప్పుడైతే చేయించబడిందో అని తెలిసిన తర్వాత నేనేం చెప్పినా నా మాటలు నాకే నవ్వొస్తుంటది. కాకపోతే ఆహ్, మీ ప్రశ్నకి సమాధానంగా నేను నేను కూడా ఒక సగటు ధ్యానిగా మాట్లాడుతూ అక్కడికి మంత్రి గారు ముందు లేహ్ లదాఖ్ వెళ్తున్నప్పుడు నాకన్నా ముందు ఆయన వెళ్ళారు. అక్కడున్న మహాబోధి ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ వారు, ఇక్కడ మీరు ఈ మెడిటేషన్ హాల్ ఒకటి స్పాన్సర్ చేయండి అని అడిగారు. తిట్ట కదా! ఆయన కాదు, అవ్వదు, చేయలేము అని ఏమనరు కదా! ఆయన ఓకే డన్ అని అన్నారు. అంటూ కొంతమంది ఎవరిని పిరమిడ్ వాళ్ళని పంపిద్దామని వ్యాలీ ప్రసాద్ గారిని ఆళ్ళని ఈళ్ళని చాలా మంది ప్రపోజల్స్ వస్తే, ఇది చెయ్యాలంటే కిషోర్‌ని పంపిద్దాం అని డిసైడ్ అయ్యారు. అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ -40 టెంపరేచర్. చాలా కష్టం. చాలా భయంకరంగా ఇదుంటుంది టెంపరేచర్. అక్కడ మెయిను నెట్‌వర్క్ ఉండదు. ఫోన్స్ పనిచేయవు. అక్కడ ఫోన్‌లేం పనిచేయవు. అక్కడున్న లోకల్ ఫోన్ కూడా పనిచేస్తుంది. అది కొంత ఏరియాలోనే పనిచేస్తుంది. అదేం ఓన్లీ టెలిపతి ద్వారా పనిచేయడమే తప్ప ఆహ్, మామూలుగా ఈ టెలిఫోన్‌ల వల్ల పనిచేయడం చాలా కష్టం అక్కడ. ఆ మిలిటరీ వాళ్ళు కూడా వైరస్ సెట్‌ల వల్ల పనిచేస్తూ ఉంటాయి. ఆ వైరస్ సెట్‌లు ఫ్రీక్వెన్సీ తగ్గిపోయిందంటే వాళ్ళకి దీంట్లో అలాంటి చోట నేను కింద నుంచి మనకున్న మెటీరియల్ అంతా కూడా ముంబై నుంచి రావాలి. లేహ్ లదాఖ్ రావాలి. మధ్యలో యాక్సిడెంట్ అయిందన్నారు. ఎప్పుడు 2 రోజుల తర్వాత తెలిసింది. అక్కడికి ఎలా చేరుకోవాలి అనుకున్నాను. మొత్తానికి ఏదో విధంగా అక్కడికి చేరుకోవడం జరిగింది. అది ఎలా వచ్చిందంటే నాకు ఒక టెలిపతి ద్వారా మెసేజ్ వచ్చింది. ఆహా! అంటే ఒకళ్ళెవరో వచ్చి మీ వెహికల్ అక్కడ పడిపోయి ఉందండి. మీరెళ్ళండి అన్నారు. అక్కడికి నేను ఎలాగెళ్ళాలి? ఆ ప్లేస్ అది తెలీదే. అప్పుడు మొత్తానికి ఏదో అప్పుడు నాకు అప్పట్లో ఎవరు దీని మార్గాన్ని తీసుకెళ్తారు అన్నప్పుడు పద్మ సంభవుడు అక్కడ హిమాలయ క్షేత్రపాలకుల కింద ఉండేవారు. ఆ శంబాల ఆ హిమాలయాల పైకొన్నంత శంబాల్ నగరి అంటారు. ఆ శంబాల తాలూకా క్షేత్రపాలకుడు పద్మ సంభవుడు. ఆ పద్మ సంభవుడు ఆయన నా చేత నిర్మాణం చేయడం జరిగింది. ఆ సామాన్లు బయటికి రప్పించడం జరిగింది. అక్కడ -40లో అక్కడ ఫుడ్ కూడా ఉండదు. మనం తినలేం. అవును. ఆ ఫుడ్‌నంతా కూడా టిము అంటారు. టిము అని మైదా పిండితో ఇంతింత బాల్స్‌లా చేసుకొని, దాంట్లో నాన్ వెజ్ పెట్టుకొని తింటారు వాళ్ళు. అక్కడ వెజ్ తక్కువ తింటారు ఆ ఏరియాలో. అక్కడ ఉన్న గుడిలో కూడా అక్కడ లామాస్ ఉన్నాయి. ఈ లామాస్ అంటే ఆహ్, మన ఈ బుద్ధిస్ట్ టెంపుల్స్ అంటారు. అక్కడున్న లామాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తీర్థం కింద రమ్ ఇస్తారు. వాళ్ళ ప్రసాదం కింద కూడా బీఫ్ ఇస్తారు. అంటే వాళ్ళకి అది అక్కడ తప్పు, ఒప్పు, పాపం, పుణ్యం ఈ సత్వగుణాలతో సంబంధం ఉండదు అక్కడ. అదంతా నిర్గుణ స్థితి అది అక్కడ ఆ ప్రదేశంలో. అలాంటి ప్రదేశంలో ఆ పిరమిడ్ నిర్మించేటప్పుడు ఆ మౌంట్ శంబాలా అనేది హిమాలయకు ఫుట్ హిల్స్ ఎలాగా హరిద్వారో, మౌంట్ శంబాలకు ఫుట్ హిల్స్ లేహ్ లదాఖ్. ఆ శంబాలా అంటే ఆహ్, దాన్ని మనం ఆహ్, తెలుగులో కూడా ఏమంటారంటే హ్మ్. సరే అది మళ్ళా చెప్తాను మీకు. ఆహ్, ఈ యక్షలు, కిన్నెరలు,
పురుషులు వీళ్ళందరూ ఉండే ప్రదేశాన్ని మనం ఆ, ఆ, ఇది యాక్చువల్ గా మనం హిందూ టెర్మినాలజీలో మనం వీటి కింద మాట్లాడుతుంటాం. దాన్ని ఆధ్యాత్మిక సాధకులందరి డ్రీమ్ అని చెప్పొచ్చు కదా సార్, శంబాలని ఆ ప్రతి శంబ. ఒక్కరు అది దర్శించుకోవాలని అనుకుంటారు. అవును అవును అవును, అది ఆ ప్లేస్ అది ఆటోమేటిక్ గా నేను అనుభూతి పొందాను. అది ఉమ్, ఆ ప్లేస్ గా అవన్నీ తెలిసిపోయింది నాకు అవన్నీ కూడా. ఉమ్, ఈ ఈ దాని తర్వాత స్టేట్ కూడా ఉంటుంది. ఉమ్. దాని తర్వాత స్టేటే మనకు అసలైన రియల్ స్టేట్ అసలు. ఈ ఆ, ఒక విధంగా చెప్పాలంటే మనం ఏదైతే అంటామో హిమాలయాలు, హిమాలయాల తర్వాత ఆ హిమాలయ, మేరు మహాపర్వతాలు, ఇలా వరాసగా ఉందమ్మా. ఫ్లో అంతా ఇప్పుడు అదే చెప్పాను కదా. నేను ఎప్పుడైతే ఈ ఈ జ్ఞాన నిష్ఠలోకి వచ్చేసిన తర్వాత ఈ శబ్దాలతోటి ఆకర్షింపు చేసి ముగ్ధులు చేయాలనేది భావం పోయింది నాకు. అందుకని ఈ మధ్య నేను క్లాసులు చెప్పాలి, ఈ ప్రచారం చేయాలి. ఎప్పుడు ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఏంటి, బెస్ట్ వే ఆఫ్ టీచింగ్. నువ్వు ఎప్పుడైతే టీచింగ్ చేస్తున్నావు అంటే నువ్వు నేర్చుకోవడం కోసమే టీచింగ్ చేస్తున్నావు. ఓకే, నేను నేర్చుకోవడం లేనప్పుడు టీచింగ్ ఎందుకు ఉంటుంది? అందువల్ల నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ ఏ టీచర్. నాకు ఐ ఫీల్ నేను ఏదైతే జ్ఞానాన్ని సంపాదించుకున్నానో దాని మీద అనుభూతి పొందడం కోసం, ఆ అనుభూతిలో ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ మహా అద్భుతం. అక్కడ నిర్మాణం అంతా కూడా పద్మ సంభవం వల్లనే సాధ్యమైంది. అక్కడ అక్కడ ఉన్న యక్షులు, కిన్నెరులు, కింపురుషులు పత్రిజీ పిరమిడ్ ఓపినప్పుడు రావడం జరిగింది. కీన్నరహ అంటే ఈడు నరుడా అలా ఉంటారు కానీ నరులు కాదు. కిం పురుష అంటారు, పురుషుల్లా ఉంటారు కానీ పురుషులు కాదు. యక్ష కిన్నెర కిం పురుష అంటే మనుషుల్లా ఉంటారు కానీ మనుషులుగా ఉండరు. ఎన్నో విధాలుగా కనబడుతుంటాయి కానీ ఇవేమి కనపడవు. వాళ్ళందరినీ నేను దర్శించడం జరిగింది అక్కడ వాస్తవాన్ని, ఫిజికలైజ్ తో. అదన్నీ సార్ నాకు చాలా చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ ఎంజాయింగ్ లాట్. వసుమతి గారు మాట్లాడండి అమ్మా. కిషోర్ గారు చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయము. ఒక అద్భుతమైన వ్యక్తి. మేము హరిద్వార్ రిషికేశ్ వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ట్రీట్ చేశారు మమ్మల్ని. ఆ ప్లేస్ లో ఉండి వర్క్ చేయటం అనేది ఒక యుద్ధం లాంటిదే. ఆ యుద్ధాన్ని జయించాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి. ఏడి తమ్ముడు ఆయనలో లేడు. చాలా అద్భుతమైన ఎనర్జీతో ఉండే వ్యక్తి మీరు. అది నేను చెక్ చేశాను. చాలా హ్యాపీ. ఈ రోజు ఈ క్లాస్ వినటం అనేది నా అదృష్టం. అదే లేదమ్మా. అమ్మా థ్యాంక్ యూ అమ్మా. రేపు జూలై 23, 24, 25 బ్రహ్మలీన బ్రహ్మోత్సవాలను చేస్తున్నామ్మా. పత్రి గారు బ్రహ్మంలో లీనమైపోయారు. అందుకుని ఆ 3 రోజుల పాటు అక్కడ హిమాలయాలో ఉన్న సాధువులందరికీ కూడా ఆ మహాభండారాన్ని చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఫుట్పాత్ యోగులు, వాళ్ళకి ఇల్లు వాకిలు ఏమి ఉండదు. ఈ సంసారమే నాదనుకుని తిరిగే వాళ్ళందరికీ కూడా ఈ పత్రిజీ గారి తరక స్మారకలు ఇచ్చి ఒక్కసారి వాళ్ళందరి ద్వారా పత్రి గారి ద్వారా అందరినీ పత్రి గారి తరక ఈ అద్వైత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే విధంగా, వాళ్ళకి ఆ స్ఫురణ కలిగించే విధంగా వాళ్ళకి ఏదో విధంగా పత్రిజీ స్మారకలు ఇద్దామని మీ అందరి తరపున, ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరి తరపున ప్రతి ఒక్కరిని మనసా వాచ కర్మన మిమ్మల్ని అందరినీ అర్జిస్తున్నాను. ఈ యొక్క అనిత గారికి నేను మా తాలూకా ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్ని పెడతాను. వాళ్ళకున్న అవసరమైన వ్యక్తులకి అవసరమైన వస్తువులు ఇచ్చి పత్రిజీ తాలూకా ఈ అద్వైత జ్ఞాన ప్రచారాన్ని వారి ద్వారా జరిపించాలని కోరుకుంటూ, ఈ భూమి అంతా కూడా స్వర్గం అవ్వడం కోసం ఈ ఒక మహా ప్రయత్నంగా తిరుగుతుంటారు. వాళ్ళకి పత్రిజీ తాలూకా స్మారక ఇవ్వడం వలన వాడు ఒక జ్ఞానయోగి కింద ఒక ప్రచారం చేస్తూ వాడు ఆ జ్ఞానాన్ని పొందుతూ అందరికీ ఆ జ్ఞానాన్ని అందిస్తారని
ఆకాంక్షతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అంతి గారికి ఈ తాలూకా డీటెయిల్స్ పెడతాను. 23, 24, 25 జూలైలో ఈ 3 రోజుల పాటు పత్రిజీ తాలూకా మన స్మృతి స్మరణోత్సవంతో పాటు ఆరాధనోత్సవంతో పాటు బ్రహ్మోత్సవాలు కూడా చేసుకుంటున్నాం. బ్రహ్మలీన బ్రహ్మోత్సవాలు కూడా చేసుకుంటున్నాం. ఆ బ్రహ్మోత్సవాలు అంటే ఈ సాధువులందరికీ కూడా మహాభండార చేస్తూ అందరిలోని పత్రిజీని చూసుకునే విధంగా పత్రిజీ లక్ష్యాన్ని నలుదిశలకి ప్రపంచం వ్యాప్తంగా జరగాలనే లక్ష్యంతో మనం ఆ కార్యక్రమం మనం చేస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. పత్రిజీ తాలూకా లక్ష్యాన్ని మన అందరికీ చేరవేద్దాం. మీరందరూ కంపల్సరీగా రావాలి. ఆ కార్యక్రమం మనం అందరం కలిసి హిమాలయాల్లో అద్భుతంగా మనం ఈ జ్ఞానధారని ఈ యొక్క విశ్వగంగని, ఈ ఆకాశ గంగని అందరికీ అందిద్దాం. మీరందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే అక్టోబర్ 16 నుంచి 20 వరకు కూడా ఉత్తర భారతంలో మనకు జరిగే మహాయోగ్ ధ్యానం అనే ధ్యాన కుంభమేళ మనం చేసుకుంటున్నాం అక్టోబర్ 16 నుంచి 20 వరకు. అప్పుడు కూడా మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాం. పత్రిజీ అవతరణోత్సవం అంటే నవంబర్ 11వ తేదీన మన అవతరణోత్సవంగా నిర్ణయించుకున్నాము. ఆ రోజు నుంచి మళ్ళా వచ్చే నవంబర్ వరకు ప్రతి నెల హిమాలయాల్లో ఒక్కొక్క చోట ఈ మహాధ్యాన మహామౌన ధ్యాన మహాయజ్ఞం అని 11 చోట్ల రేపు నవంబర్ తర్వాత నుంచి మళ్ళా వచ్చే పౌర్ణమి వరకు ప్రతి నెల హిమాలయాల్లో ఈ సమాధులు, ఈ యొక్క తత్వవేత్తలు విన్న చోట వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ జ్ఞాన నిష్ట కలిగించేటట్లాగా, ఆ మౌన సిద్ధి కలిగించేటట్లాగా, మౌనం వల్లనే సర్వం సిద్ధిస్తుంది, మౌనం వల్లనే అన్ని కళలు పోతాయి అనే విధంగా వాళ్ళకి చక్కగా తెలిసిన వాళ్ళందరితోటి మిత్రులతోటి ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాము. మీరందరూ కంపల్సరిగా రావాలని కోరుకుంటున్నాను. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. ఓకే మేడం? థ్యాంక్ యూ సార్. వివరాలు మీరు నాకు పంపించండి, నేను మన గ్రూప్స్ లో పెడతానండి. చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. థ్యాంక్ యూ సార్. మానస గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. అలా గంట టైంలోనే మీ అనుభవం, జ్ఞానం గురించి, ద్వైతం అద్వైతం గురించి, నేను అంటే ఏంటి, శివత్వం గురించి అసలు ఎంత జ్ఞానం అందిందంటే సూపర్ సూపర్ సార్. మిమ్మల్ని కలిసి మీలోనే ఉన్నది నాలో ఉన్నది ఆ శివుడే చెప్పించారా? అత్యనమ్మా, నేనేం కాదమ్మా. ఉన్నదంతా చైతన్య స్వరూపమేనమ్మా. అబ్బా, చాలా సంతోషం అమ్మా. మీరు రావాలమ్మా. సార్, ఈ కార్యక్రమాలన్నింటిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ మనం అడగగానే ఇంకా వస్తాను అని చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు టీచింగ్ ఇప్పుడు ప్రస్తుతం చెప్పట్లేదు అన్నప్పటికీ మీ ఇన్ని సంవత్సరాల ఈ జ్ఞానాన్ని పత్రిజీతో ఉన్న ఇంకా మనం అవి ఎక్కువ టచ్ చేయలేదు, మనకి సమయాభావం వలన. ఆ అనుభవమైన విశేషమైన జ్ఞానాన్ని ఇంకోసారి మనం తీసుకుందాం. నారాయణ రెడ్డి గారు మాట్లాడండి సార్. సార్, కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. చెప్పండి సార్. దగ్గర పెట్టుకొని మాట్లాడండి. చెప్పండి అయ్యా. బృందావనంలో కలిసి మనం తిరిగాను సార్. అంతా సిద్ధం చేసి అన్ని కూడా మీతో కలిసి అన్ని తిరిగాను. పామూరు నారాయణ. ఓ నమస్కారం సార్. చాలా సంతోషం సార్. గారు కంపల్సరీగా రావాలి మీరు. వేరే వాళ్ళ కోసం వాళ్ళ ఆలోచన చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. వేరే ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా ఆలోచన. ఓకే ఓకే. మీరు రావడం చెప్పడం చాలా బాగుంది సార్. మొత్తం అన్ని మీరు ఎక్కువ మాట్లాడరు, ఒకే వరకే హిమాలయ ఒక లాగా ఈరోజు మరి చక్కటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే సార్, మీరు చెప్తుంది నాకు క్లియర్ గా వినిపించట్లేదండి. థ్యాంక్ యూ, మీరు ధన్యవాదాలు చెప్తున్నారు. మన జూమ్ ప్రారంభం చేసుకొని నిన్నటితో 50 రోజులు పూర్తయిందండి. 40 రోజులు ఉన్నారండి మేడం? మేడం ఎవరో ఇచ్చాను సార్, ఇచ్చాను, అన్మ్యూట్ ఇచ్చాను. ఆవిడ మాట్లాడే లోపల నేను చెప్తున్నాను అనమాట.
ఆహా. మనకి ఈ 50 రోజుల సాధనకి ఈ రోజు హిమాలయాగ్రం నుంచి మీ రూపంలో మాకు జ్ఞానం అందింది సార్. ధన్యవాదాలు. లేదు మేడం, మీ ప్రేమ అంటే మీరు ఎలా అంటారు అదే మేడం. స్వర్ణకుమారి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మళ్ళా అన్మ్యూట్ అయింది, మీరు అది అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. రమేష్ గారు మీరు మాట్లాడండి. నమస్తే సార్. అయ్యా నమస్కారం. చెప్పాలి. చాలా సంతోషం. చాలా సంతోషం. చెప్పడానికి ఏం లేదు, మళ్ళీ అంతేగా, ఆనందం, మా అద్భుతం. ఈరోజు విశేషమైన సేవలు అందించడానికి వచ్చారు సార్. అంతమ్మ గారు పిలిచారు, రాకుంటామా అంతమ్మా. ఎక్కడెక్కడ మాస్టర్లో వచ్చేస్తున్నారు ఈరోజు. అంటే 50 రోజులు అయిపోయాట, అంటే ఆల్రెడీ 50 రోజులు అయిపోయింది మాట. హాఫ్ సెంచరీ పిఎంసీ డిజిటల్ హాఫ్ సెంచరీ నుంచి తర్వాత సెంచరీకి పరుగులు పెడుతుంది. ధన్యవాదాలు అమ్మ పిఎంసీకి, పిఎంసీ టీం అందరికి కూడా. మరి చెప్పండి. నాకు రమణేష్ గారి ద్వారానే ధ్యాన పరిచయం జరిగిందండి. ఒక విధంగాను ఆయన నేను ఈ యొక్క సత్య జ్ఞాన ప్రసాదిని అనే జ్ఞాన భండారం కోసం ఎన్నో చోట్ల తిరిగాం. ఎవరు అసలైన సత్య జ్ఞానం చెప్తారని చెప్పి ఈ భీములపట్నం అక్కడక్కడ ఎక్కడెక్కడో లోపల ఉన్న సాధువుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అసలు జ్ఞాన భండాగారం ఎక్కడుందని ఎతకడంలో చాలా మేము ఆయన కలిసి బాగా కృషి చేసామండి. ఈ సందర్భంగా రమణేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రావడం బాగుంది, సూపర్ సార్. ఏమీ లేదు, పత్రి గారి పిలుపు మేరకు మరి నార్త్ ఇండియాకి విశేషమైన సేవలు అందించడానికి వెళ్ళారు సార్. ఆ ప్రాంతాల్లో ఎన్నో పిరమిడ్లు, ముఖ్యంగా తిహార్ జైల్లో పిరమిడ్లు కట్టడం గొప్ప విషయం సార్. అవన్నీ జరిగిపోయాయి సార్, జరిపించుకున్నాడు ఆయన అంతే. అదే మన ప్రజ్ఞా పాఠాల ఆవశ్యకత ఏ ప్రదేశాలు ఉంటుందో ఆ ప్రదేశాలకు వెళ్తామంట. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఋషికేశ్ సార్. హిమాలయాలకు వెళ్ళి రావడమే చాలా మంది ఆలోచిస్తారు అన్నమాట. కానీ అక్కడికి వెళ్ళి ఒక ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి అక్కడ ఉండి సర్వీస్ చేశారు. పుష్కర కాలం నుంచి ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. 2012 నుంచి 2024. కేర్ ఆఫ్ అడ్రస్ కిషోర్ గారు అంటే రిషికేశ్. వైజాగ్ అన్న విషయం అందరు మర్చిపోయారు నాకు తెలిసి. ఎంతో మంది టీములు తీసుకెళ్లారు హిమాలయాలకి, కానీ టీములు అక్కడే ఉండి మీరు ఆ ప్రాంతాల నుండి చేశారు. హిమాలయాలకు ముఖద్వారం అంటారు హరిద్వార్. మరి అక్కడ ముఖ్యంగా ఇద్దరు మహాత్ములు చెప్పుకోవాలి. ఎవరంటే పండిత్ రామశర్మ గారు హరిద్వార్ లో మరి 24 సంవత్సరాల పాటు అయాచితం వచ్చిన గింజలని తీసుకుని, ఎందుకంటే ఆవుకి పెట్టి గింజలు తీసుకుని 24 సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ పుస్తకం నన్ను ఎంతో ప్రభావితం చేసింది. పండిత్ రామశర్మ గారి అతని చరిత్ర పుస్తకం. అలాగే నన్ను ఎంతో ప్రభావితం చేసిన మరో మహాత్ములు ఎవరంటే స్వామి శివానంద ఋషికేశ్. వారు ఒక డాక్టర్ అయి ఉండి మరి చక్కగా 12 సంవత్సరాల పాటు వారు తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం అయితే మళ్ళీ సేవ చేయమంటే అక్కడే ఉండిపోయారు. వారు ఏం చెప్తారంటే సేవ, ప్రేమ, దానం ఈ 3 చెయ్యండి నాయన, ఆటోమేటిక్ ధర్మం అయిపోద్ది. ప్యూరిటీ అండ్ మెడిటేషన్ ఈ 2 మొత్తం 5 చేస్తే సాక్షాత్కారం వచ్చేస్తాయి. వారు మొత్తం సారమంతా ఇచ్చారన్నమాట. ముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే కిషోర్ గారు పూర్తి సమయాన్ని కేటాయించారు. తన కోసం బ్రతికే వాళ్ళు కొంతమంది ఉంటారు, పక్క వాళ్ళ కోసం బ్రతికే ఉంటారు, ప్రపంచం కోసం. సొంత లాభము కొంత మానుకొని పొరుగు వారికి తోడుపడు, పొట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టు. మరి పత్రి గారు విశేషమైన ఈ ప్రణాళికలో ఈరోజు ఒక ఇద్దరు వస్తున్నారు. చాలా ఆనందం అమ్మా. మా జీవితాల్లో మాకు బాగా అత్యంతంగా ప్రపంచ దేశాలకు వెళ్ళిన డాక్టర్ జీకే గారు వస్తున్నారు సార్ మధ్యాహ్నం. స్వస్థతి కార్యక్రమానికి విదేశాల నుంచి వారు వస్తున్నారు. మరి ఉత్తర భారతదేశం నుంచి మీరు వచ్చారు. మరి ఏదో ఇలాగ విశాఖపట్నం నుంచి నేను కూడా ఒక 5 నిమిషాలు మీతో. సంతోషం. ఆయనది ఉత్తరాఖండ్, నాది ఉత్తరాఖండ్, ఆయన యునైటెడ్ కింగ్డమ్. ఇద్దరు యూకే నుంచి వచ్చాము ఈ రోజు అనిత్ గారి ద్వారా.
మరి ముఖ్యంగా పిఎంసి డిజిటల్ మరి టీం అంతా ఉంది. ముఖ్యంగా హనిత గారు ఒక బాధ్యత తీసుకున్నారు. అంటే ఇంజిన్ ఉంటే మొత్తం వెనకాతల మొత్తం భోగిలు వస్తాయి, తర్వాత అందరూ వస్తారు. ఇలాగా పిఎంసి తలపెట్టిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి పిఎంసి ద్వారా ఎంతో ప్రపంచానికి వెళ్తుంది. అందులో ముఖ్యంగా పిఎంసి డిజిటల్ ద్వారా ఈ మాస్టర్లందరినీ అనుసంధానం చేస్తున్నారు. అనేక కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్నారు. చాలా సంతోషం సార్. సమయాభావం వల్ల మీ విశేషమైన చెప్పిన కొనియాడాలి. లేదు లేదు, మీ ప్రేమ, మీ అభిమానం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. స్వర్ణకుమారి గారు మాట్లాడండి. నమస్తే కిషోర్ గారు, మీకు శతకోటి నామాలండి. మిమ్మల్ని కలుసుకోవటం, మీ మాటలు వినగలగటం మా అదృష్టం. ఈ రోజు స్కూల్ కి సెలవు పెట్టడం వల్ల మీతో మాట్లాడాలి. మీ అభిమానం అమ్మా. ఎంతో ఎన్నో విషయాలు తెలియజేశారండి. మాకు హిమాలయాలకు రావాలని ఉంది, కానీ అదృష్టం మాకుందో లేదో. మీతో మాట్లాడటం మాత్రం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. చాలా సంతోషం మీ అందరితో మాట్లాడుతుంటే. నాకు ఒక్కసారి అలా విశాఖపట్నం అంతా తిరిగి వచ్చినట్టు అనిపించింది అబ్బా. చాలా సంతోషం. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాండి. చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం శ్రీనివాస్ గారు, అవకాశం ఇచ్చినందుకు. డిజిటల్ వారికి కూడా ఎంతో ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సూర్యకుమారి గారు మాట్లాడండి. మాస్టర్స్ తొందరగా ఈ రోజుకి టైం అయిపోయింది చెప్పాలంటే. లాస్ట్ ఛాన్స్ సూర్యకుమారి గారు మాట్లాడండి. విశ్వేశ్వర్ నగర్ కుమారి గారు. చెప్పండి మేడం, బాగున్నారా? ఎంత తిరిగేవాళ్ళు 2012లో కార్యక్రమాలన్నింటికి పిరమిడ్స్ అంటే కిషోర్ సరే. ఎక్కడైనా సరే అది మళ్ళీ మీరు కనిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది క్లాస్, చాలా బాగుంది. మీరు చెప్పిన విషయాలన్నీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. రమేష్ సార్, మళ్ళా మీరు హ్యాండ్ రైజ్ చేశారు. 2 నిమిషాల్లో త్వరగా చెప్పేయండి. ఒక్క నిమిషం చెప్పేస్తాను, ఎందుకంటే ప్రతిరోజు పుస్తకం చూపించే భాగ్యం కలిగేది. ఈ రోజు చూపించలేకపోయాను. మరి సమయం కూడా ఉంది. వారే శివానందుల వారు. అయితే వీరు భీములు యోగానంద్ గారు. ఒక్క నిమిషమే, ఇంకెక్కువసేపు కాదు. మా ప్రాంతాల్లో ఉన్న గొప్ప వ్యక్తి. మరి మన భీములు యోగానంద్ గారి దగ్గరికి వెళ్ళాం కదా సార్. అవునండి, అవును. మరి వీరు హిమాలయ తపస్సు చేసి వచ్చి, మరి వీరితో ఉన్న గురువు గారు శిష్యులు ఇంకొక అతను ఉన్నారు, చిన్మయాన మిషన్ అని, ప్రపంచ దేశాలకు వెళ్ళారు. కానీ ఈ రోజు అతను ఎప్పుడు కూడా ఏ డయాస్ ఎక్కలేదు. మరి విశేషమైన సేవలు అందించారు వారి ఈ ప్రాంతాల్లో. వారు సద్గురు లేఖలను రాశారు. అలాగే ముఖ్యంగా మన తాలూకు వేదానంద బాబాజీ గారిని గుర్తు చేసుకోవాలి. వారు మానసిక సరోవరం ఈ సందర్భంగా మన ప్రాంతం నుంచి వెళ్ళి మరి విశేషమైన సేవలు అందించిన మరి వేదానంద బాబాజీ గారు, బాబాజీ గృహ దగ్గర మనకి చక్కగా ఆ ద్వారాహట్లో ఒక ఆశ్రమం నిర్మించి మరి అయ్యా ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. మొన్న ఈ జూన్ 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు మహావతార్ బాబాజీ కేవ్స్ దగ్గర ద్వారాహట్లో ధ్యాన యజ్ఞం నిర్వర్తించామండి. 3 రోజుల పాటు 300 మంది వచ్చారు మొత్తం. ఎప్పుడైతే మనం అక్కడ సెంటర్ పెట్టడం, అక్కడికి వెళ్ళడం, ఆ హిమాలయాలో వెరీ కఠోరమైన తపస్సు లాంటి ప్రదేశంలో 3 రోజులు యజ్ఞం చేయగలిగాం. వాటర్ కూడా ఉండదు అక్కడ ఈ సమయంలో. అలాంటి చోట ఈ 3 days యజ్ఞం జరిగింది. మహా అద్భుతంగా జరిగిందండి, చాలా అద్భుతంగా జరిగిందండి. మనం ఈసారి ఎప్పుడైనా సరే మహాతార్ బాబా ఆ కేవ్స్ లో అద్భుతాల గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా చాలా విషయం. అక్కడ మన సెంటర్ అది ఉంది. ఇప్పుడు అందరూ అక్కడ ఉన్నారు. మన సెంటర్ కూడా అక్కడ పిరమిడ్ కూడా నిర్మాణానికి ప్రణాళిక ప్రారంభమయ్యాయి. వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అక్కడ. మన పిఎస్ఎస్ఎం సమాచారంలో ఎక్కడెక్కడ విశేషాలన్నీ తెలుస్తున్నాయండి. పిఎంసి నుంచి పిఎస్ఎస్ఎం సమాచారం వస్తుంది కదా, దాంట్లో విషయాలు తెలుస్తున్నాయి. మాస్టర్స్ పిఎస్ఎస్ఎం సమాచారం పిఎంసిలో వస్తుందండి. ప్రతి ఒక్కరు దాన్ని చూడండి. మన ఆంధ్ర, తెలంగాణ అన్ని రాష్ట్రాలలోనూ ఇతర దేశాల్లోని సమాచారం కూడా అందులో మనకి లభ్యమవుతుంది. ఇప్పటి వరకు మీరు అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. వీరి అందరి అనుభవాలు, మీతో ఉన్న అనుబంధం గురించి అందరూ గుర్తు చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మన అందరి
జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొక్కసారి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకుందాం. అందరూ గ్రూప్ లో చాట్ బాక్స్ లో మెసేజ్లు పెడుతున్నారండి. అందరికీ కృతజ్ఞతలు, చాలా బాగా చెప్పారు సార్ అని చెప్పేసి. ఇకపోతే మనకి మధ్యాహ్నం ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం స్వస్థత స్వస్థితి కార్యక్రమం ఈ రోజు చివరి రోజు 11వ రోజు మనకి డాక్టర్ జీకే గారు వస్తున్నారండి. 100 మందికే జూమ్ లో లింక్ ఉంది కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి ప్రాముఖ్యత. మనం నిదానంగా వస్తే సమయం ఉండదు కాబట్టి ఫస్ట్ రావడానికి ప్రయత్నం చేయండి. సమయభావం చాలా ముఖ్యం అండి. సమయాన్ని పాటించాలి తప్పనిసరిగా. మనకి పత్రికారి నుంచి మనం నేర్చుకునేది అదే, సార్ పని అయిపోయింది అంటే ఇంకా అక్కడ మనం ఎంత ఉంటామన్నా కానీ ఉండరు. ఈ సందర్భంగా ఇంకొకసారి ఆ కుటుంబానికి, పత్రికారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పుకుందాం. మాస్టర్స్ ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, జూమ్ లో ఉన్నవారు, యూట్యూబ్ లో ఉన్నవారు, చూడబోయేవారు అందరూ తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకొకసారి ఫస్ట్ నుంచి ఈ జ్ఞానాన్ని వినండి, చూడండి. నేను కూడా వింటాను. ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అందువల్ల మన గ్రూప్ లో వచ్చే పోస్టులు అందరికీ వెంటనే తెలుస్తాయి. రేపు సాయంత్రం నుంచి 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇప్పుడు మనం మన అన్ని రాష్ట్రాలలో ఉన్న మాస్టర్స్ ని ఎలా అయితే తీసుకుంటున్నామో, గ్లోబల్ మాస్టర్స్ చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ అనే కార్యక్రమం ద్వారా విదేశాలలో ఉన్న మన మాస్టర్స్ యొక్క విశేషమైన అనుభవ జ్ఞానాన్ని, వారికి పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని, ఎలా ధ్యానంలోకి వచ్చారు ఏంటి తదితర విషయాలపైన వారి అనుభవాలన్నీ తీసుకుంటామండి. తప్పనిసరిగా అందరూ మన యొక్క కార్యక్రమాలని చూడండి, అందరికీ పంచండి. మన ఈ రకంగా కూడా మనం ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖి